పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకరియా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేత అయినను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రము దానవు, నీవు సదును భూమిగా అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. హల్లెలూయా. ఇక్కడ జెరుబ్బాబెలును గురించి మాట్లాడుతూ ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత మాత్రమే అని చెబుతూ ఈ వాక్యములో ప్రాముఖ్యమైన సందేశం మీరు గమనించినట్లయితే ఈరోజు అంశము, గొప్ప పర్వతమా అడ్డుగించుటకు నీవు ఎంత మాత్రము దానవు. గొప్ప పర్వతమా అడ్డుగించుటకు నీవు ఎంత మాత్రము దానవు. ఆ పర్వతములను నేను సదును భూమిగా చేసేదను, సదును భూమిగా మార్చబడును అని చెబుతూ ఈరోజు వాక్యము సెలవిస్తున్నటువంటి విషయంలో పర్వతములు కొన్ని అడ్డుగా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఐగుప్తులో నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు చూడండి, ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు అడ్డుగా వచ్చినటువంటి సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలగా ప్రభువు నడిపించాడు. అలాగనే మనం గమనించినట్లయితే మరి యోర్దాను దాటాలి. యోర్దాను నది ఉవ్వెత్తున లెగుస్తున్నటువంటి నదిని ఆయన 2 పాయలుగా చేసి ఆయన మరి అదరికి చేర్చను. అంటే యోర్దాను నదిని అణిచివేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే యెరికోలోనికి ప్రవేశించే ముందు వారు యెరికో ప్రాకారాలు కనపడుతున్నాయి. యెరికో ప్రాకారాలు కనపడుతున్నప్పుడు వాక్యము చెప్తున్న మాటల్లో ప్రభువుని స్తుతిస్తూ ఉండగా అంత ప్రాకారాలు కలిగినటువంటి ఎత్తైన ప్రాకారాలు కలిగినటువంటి యెరికో ప్రాకారాలన్నీ కూడా వాటిని అణిచివేసినట్లుగా రాయబడి ఉంది. ఈరోజు వాక్యము సెలవిస్తున్నటువంటి విషయంలో, గొప్ప పర్వతమా నీవు అడ్డుగించుటకు ఏమాత్రము దానం. పర్వతముల వంటి సమస్యలు నీకు ఉన్నాయేమో, పర్వతముల వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడ అంటున్నటువంటి విషయంలో ఆత్మచేత, దేవుని ఆత్మచేత మాత్రమే సాధ్యం, బలము చేత కాదు, శక్తి చేత కాదు. పర్వతముల వంటి కొన్ని సమస్యలు, పర్వతముల వంటి కొన్ని పరిస్థితులు కొన్ని అడ్డుగా ఇస్తుంటాయి. ప్రార్థన చేసేటువంటి విషయంలో అడ్డుగించడానికి అది ఏమాత్రమైనది అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏది నీకు అడ్డుగా ఉన్నది నీ జీవితంలో, ఏది నీకు అడ్డుగా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పర్వతముల వంటి పరిస్థితులు, పర్వతముల వంటి సమస్యలు, పర్వతముల వంటి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ప్రభు చెబుతున్న మాట, వాటినన్నిటిని నేను సదును భూమిగా చేయబోతున్నాను. అణిచివేయబడును గాక, ఆటంకములు తొలగిపోవును గాక, విరోధాలు తొలగిపోవును గాక, వ్యతిరేకతలు తొలగిపోవును గాక, ప్రతికూలతలు లయమైపోవును గాక. అడ్డుగా ఉన్న ప్రతి పర్వతముల వంటి సమస్యలన్నీ కూడా వాటిని సదును భూమిగా దేవుడు మార్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. జెరుబ్బాబెలు పర్వతమా నీవు అడ్డుగించుటకు ఏమాత్రము దానవు. గొప్ప పర్వతమా,
ఇర్మియా గ్రంథములో కూడా 51వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నారు. 51వ అధ్యాయము 25వ వచనం, 51:25. సర్వభూమిని నశింపజేసే నాశనం పర్వతం ఉంది ఇక్కడ. నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏ పర్వతం కనపడుతుందంట? నాశన పర్వతం, సర్వభూమిని నశింపచేయు పర్వతం, నాశన పర్వతం. ఈరోజు మనుషుల్ని అనేక రకంగా నాశనము చేయటానికి అపవాదైన సాతానుడు కొన్ని బలహీనతలు, కొన్ని బంధకాలు, కొన్ని వ్యసనాలు, నానా విధమైనటువంటి పాప బలహీనతల్లో పడిపోతూ నాశన పర్వతాలు కనపడుతుంటాయి. నాశన పర్వతాలు ఎత్తుగా ప్రాకారములుగా కనపడుతున్నట్లుగా మనుషులు ఆ రీతిగా కనపడచ్చు. దేవుడు వాక్యము చెబుతున్నటువంటి విషయంలో ఇది దేవుడు ఆత్మచేత మాత్రమే మనం పొందుకునేటువంటి అనుభవం ఎక్కడుందంటే ఆ నాశన పర్వతమును కూడా సదును భూమిగా మార్చబడాలి. ప్రభు చెబుతున్న మాట, నశించుచున్న వాటిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. లోకములో సర్వ మానవాళ్ళు నాశనములోనికి వెళ్ళిపోతానికి గల కారణం ఏంటంటే పాపం అనే బంధకాలు, వ్యసనం అనే బంధకాలు. ఏది అడ్డుగా ఉన్నదో ఈరోజు గొప్ప పర్వతమా అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు, మనుషులు సృష్టించిన వాడు ఆయన. మనుషుల యొక్క సృష్టికర్త అయినటువంటి నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏదో ఒక విషయంలో మనుషుడు అక్కడ అనగారిపోకూడదని ప్రభు చెప్తున్న మాట. కాబట్టి గొప్ప పర్వతమా అనేటువంటి మాటల్లో ఇక్కడ రెండో పర్వతం ఏం కనపడుతుందంటే నాశన పర్వతం. ఎంతోమంది జీవితాలు నాశనమైపోతున్నాయి. వ్యసనములోనో, పాపములోనో, శరీరేచ్ఛల్లోనో, బలహీనతల బంధకాల మధ్యలో ప్రభువైన వాక్యము సెలవిస్తున్నటువంటి విషయంలో ప్రతి బంధకాలు తొలగించబడాలంటే ఏం కలిగి ఉండాలంట? ఎవడి వల్ల కాదు, లోకములో ఎవరి వల్ల కాదండి. అందుకే అంటారు, అయ్యా నా బలము చేత కాదు, నా శక్తి చేత కాదు, దేవుని ఆత్మ చేత మాత్రమే సాధ్యం. చెప్పండి, దేవుడు ఆత్మ చేతనే. అందుకని పలుమార్లు చెప్తుంటాం, మన ప్రార్థనలోనే ఉండాలి, పునరుద్ధానములో ఉండాలి, నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవునితో నడుచుకునే విషయం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవునితోనే మనము ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు ఏది నిన్ను ఏమీ కూడా ఏ హాని చెయ్యదు, ఏ హాని నీ యొద్దకు రానివ్వడు. కాబట్టి మనము ఆ క్రమాన్ని విడవకూడదు. ఎందుకంటే నీ బలము వలన కాదు, నీ ధనము వలన కాదు, నీ ఘనము వలన కాదు, కానీ దేవుడు ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పర్వతం ఉందంటే ఇక్కడ నాశన పర్వతం. అక్కడ అంటున్నటువంటి విషయంలో ఇదే యెహోవా వాక్కు అని చెబుతూ, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు అని చెబుతూ, నేను నీ మీదకి నా చెయ్యి చాపి నిన్ను కిందకు దొర్లించెదను. ఉండగా మారిపోతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాల్లో దేవుని సన్నిధిని దూరపరుచుకున్నటువంటి ప్రజలు. వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ప్రభువే ఒకగానొక సమయంలో అక్కడ విరోధిగా ఉన్నట్లుగా రాయబడినటువంటి ఆయన మాట తెలియజేస్తున్నారు. లోకములో నాశన పర్వతములు ఉన్నాయి. గొప్ప పర్వతమా, అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రము దానివి. ఒకటి, గొప్ప పర్వతములు ఉన్నాయి అంటే మనుషుల వలె లోకములో కొన్ని పరిస్థితులు గొప్పగా కనపడతాయి, కానీ వాటిని చెప్తున్నటువంటి మాట నాశనమైన పర్వతములుగా ఉన్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. కొందరు ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. అయితే ఆయన శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి
చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకము పరచవద్దని. దేవుని రాజ్యము ఇట్లాంటి వారిదే. అక్కడ ప్రాముఖ్యముగా మనం చూస్తే తమ చిన్న బిడ్డలను ముట్టవలకూడదని కొందరు నా యొద్దకు మరి తీసుకొని రాగానే, అయితే ఆయన వారిని తీసుకొని వచ్చినప్పుడు వారిని గద్దించను. అది చూసి ప్రభు చెప్తున్నటువంటి విషయంలో ఏమన్నాడండి? వారిని ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానియండి. ఏమున్నదంటే వీళ్ళు అడ్డు. ఏంటిదంటే అడ్డు? ఆటంకం. ఈరోజు సబ్జెక్ట్ అదే. గొప్ప పర్వతమా, అడ్డుగించే ఉన్నాయి, అడ్డుగించే ఉన్నాయి. దేవుని యొద్దకు రాకోకుండా, దేవునితో నడవనివ్వకోకుండా అక్కడ కొంతమంది అడ్డుకిస్తున్నారు. అడ్డుగించే కొన్ని ఉంటాయి. ప్రార్థనకి రానివ్వకోకుండా, ప్రార్థనలో ఎదగనివ్వకోకుండా కొన్ని అడ్డుగించే ఉంటాయి. అందుకని ప్రభు అంటాడు, నువ్వు వాక్యము విని అడ్డుగించేవి ఏమున్నాయో వాటిని నువ్వు తీసివేయి, లేకపోతే పరలోక రాజ్యం యొక్క మహిమ వారు పొందుకోలేరు. ఆటంకాలు చూడండి. ప్రార్థనకి ప్రతి ఆదివారం క్రమంగా వస్తాను అనేటువంటి అనుభవం ఎంతమందిలో ఉంది? ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అభ్యంతరం, ఏదో ఒక అడ్డు. ప్రభు అంటాడు, ఇదిగో మేము అడ్డుగించొద్దు, ఇట్టివారిదే పరలోక రాజ్యం. దేవుని యొద్దకు వచ్చి చిన్న పిల్లల మనస్తత్వము గలవారమై దేవుని సన్నిధిలో వాక్యం వింటూ మనల్ని మనం సరి చేసుకోవాలి. కొన్నిసార్లు మీరు చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరంతా ఎక్కడికన్నా వెళ్ళరా పర్వాలేదు, ప్రార్థన మాత్రం వెళ్ళొద్దు. అడ్డు అడ్డు అంతే. ఏం పర్వాలేదు, మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, కొన్ని అడ్డు. ఈరోజు మనం గమనించాలి, అవే ఒకగానొక సమయంలో ఒక చిన్న అభ్యంతరమే రాను రాను ఎలా ఉంటుందంటే అది గొప్ప పర్వతంగా తయారయ్యింది. నాశన పర్వతంలో కారణం ఏంటంటే కొన్ని చిన్న చిన్న విషయాల్లో దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయినటువంటి అనుభవాలు సూచిస్తున్నాయి. అందుకని ప్రభు అంటాడు, వారిని ఆటంకపరచొద్దు, అడ్డగించొద్దు, వారిని రానివ్వండి, ఇట్టి వారిదే పరలోక రాజ్యమని వాక్యం చెప్తున్నమాట. అర్థన చేయి. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఇప్పటి వరకు చక్కని మాటలతో మాతో మాట్లాడారు ప్రభు. ఆత్మ సంబంధమైన ఉపదేశము చేత ప్రతి ఒక్కరు కట్టుకున్నారు ప్రభు. ఇక అడ్డుబండలు లేకుండా తొలగించినందుకు స్తోత్రములు, విడిపిస్తున్నందుకు స్తోత్రములు, నడిపిస్తున్నందుకు స్తోత్రములు. ఇక మీదట ఆత్మీయ జీవితం అమూల్యమైన రాళ్ళి దేవుని మందిరముగా చక్కగా కట్టబడటానికి నీ కృప చూపించి నడిపించు. అన్ని విషయాల్లో మీ బిడ్డలను దీవించి, ఇప్పటి వరకు వాక్యమిని ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతిఫలమును దయచేయమని, వారిచ్చిన కాలుకు కొలది ఇచ్చిన చేతిని మీరు దీవించి, వాళ్ళ పనులను దీవించండి, వాళ్ళ వ్యాపారములు, వాళ్ళ ఉద్యోగములు చేస్తున్నటువంటి ప్రతి కష్టార్జితాన్ని మీరు దీవించి వారిని ఆశీర్వదించమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.